2 రోజుల క్రితము హయత్ నగర్లో తండ్రి కూతురు రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఐశ్వర్య మృతి చెందింది. తండ్రి కాలు విరగడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఐ విట్నెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాము. ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ ఏ టైంకి జరిగింది, ఏం జరిగింది? ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ మార్నింగ్ 7 గంటల 7 నిమిషాలండి, కరెక్ట్ టైం అది. సో ఆ టైంలోనే నేను కూడా ఫోటో తీయడం జరిగింది ఆ సందర్భాన్ని. సో అక్కడ ఏంటంటే అక్కడ ర్యాష్ డ్రైవింగ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. తండ్రి కూతుళ్ళు ఒక మెట్టు దిగి నిలబడ్డారు సైడ్కి. ఆ నిలబడిన సైడ్ నుంచి సైడ్కి బండి వచ్చేసి గుద్దేసుకుంటూ నాన్ స్టాప్ ఆపుకుంటూ హిట్ అండ్ రన్గా వెళ్ళిపోయాడు అతను. నేను వెంటనే తండ్రిని చూశాను కానీ పాపను చూడలేదు అప్పటికి. సో తండ్రి ఏమంటున్నాడంటే, నా పాప సెకండ్ ఇయర్ అయ్యా, మా పాప సెకండ్ ఇయర్ అంటే నేనేమనుకున్నా అంటే ఆ పాపని పిలిపోయమంటున్నారేమో అనుకున్నాను. కానీ వెంటనే నేను వెనకకు చూసేటప్పటికి ఆ పాప పడిపోయి ఉంది. నేను వెంటనే వెళ్ళి పాపని లేపడానికి ట్రై చేశాను, కానీ అప్పటికి ఆ పాపకి హెడ్ ఇంజూరీ అయ్యి బ్లడ్ యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఒక తండ్రి మా పాప అన్నప్పుడు యాజ్ ఏ తండ్రిగా మీకు కూడా అక్కడ సిచ్యువేషన్ ఏం అర్థం కాకుండా ఉంటుంది. కానీ పాపని అట్లీస్ట్ చూసుకోగలిగాడు ఆయన? లేదండి, పాపని చూసుకోలేదు. పాప కొద్ది దూరంలో పడిపోయి ఉన్నది. ఆ పాప అంటే అతను కూడా షాక్లో ఉన్నాడు. నా పాప అరుస్తున్నారు, కానీ పాప అంత దూరం పడిపోయిందని గమనించలేకపోయాడు. ఇంకో ట్రాజడీ ఏంటంటే ఇద్దరిని కలిసి ఒకటే అంబులెన్స్లో తీసుకుపోవడం, అది నాకు ఎందుకో బాధ అనిపించింది. అప్పుడు ఏమైనా గమనించుంటారు వాళ్ళ పాప పక్కకి పడుకొని ఉన్నదని చెప్పేసి. కాకపోతే ఇంకేంటంటే మనకు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఓటుకే వాల్యూ ఇస్తున్నారు కానీ ప్రాణాలకు వాల్యూ ఇవ్వట్లేదు. ఫ్యూచర్లో ఇక్కడ ఖచ్చితంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఐశ్వర్య పేరు పెట్టి ఆ పాప డాక్టర్గా సేవ్ చేయాల్సింది ఈ రకంగా సేవ్ చేస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతాము. కావాల్సింది మాకు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాము. అంటే మీరు ప్లేస్లో ఉన్నప్పుడు స్పాట్లో మీకు డిస్టెన్స్ ఎంత అనిపించింది? ఆ కారుకి ఐశ్వర్య ఒక చోట, తండ్రి ఒక చోట, నా పాప అని ఆ పాప ఫాదర్ ఒక ఎడ్జ్కి నిలబడి ఉన్నారు. నాట్ ఈవెన్ జస్ట్ ఒక ఫ్యూ సెంటీమీటర్స్ అనుకోవచ్చు. ఆ పాప తర్వాత క్రాష్ తర్వాత పాప ఏమో ఫాదర్ ఏమో అక్కడ పడిపోయి ఉన్నాడు. పాప ఏమో అప్రాక్సిమేట్లీ ఒక 2-3 మీటర్స్ అవతల పడిపోయి ఉన్నది రోడ్ పైన. అదే పాప ముందెళ్ళి ఉంటుందా లేకపోతే తండ్రి ముందెళ్ళి ఉంటుందా? పాప ఆల్రెడీ దిగి నిలబడింది. ఫాదర్ కోసం ఫాదర్ ఇంకో స్టెప్ వేసాడు. ఆ స్టెప్ వేయడం వల్ల ఆ ఫాదర్ ఒక్క స్టెప్ వేయడం వల్ల ఒక్క కాలు ఇంజూర్ అయింది ఫాదర్కి. పాప మొత్తం ఆల్రెడీ నిలబడి ఉన్నది కాబట్టి పాపను క్రాష్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చనిపోయినటువంటి ఐశ్వర్య లాంటి ఇంకొకరికి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది కానీ అది అసంపూర్తిగానే ఉంది. అంటిల్ అన్లెస్ దానిపైన ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రతి చోట రావాలి. ఇది మన ఒక్క కాలనీకే కాదు, ప్రతి కాలనీకి ఇది సమస్య. మార్నింగ్ లేచి క్రాస్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విత్ ఎలివేటర్ ఇస్తే. కానీ ఇది మాత్రం ఇంకోసారి జరగకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఒక మాట అన్నారు, ఐశ్వర్య పేరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఐశ్వర్య కాబోయే డాక్టర్ అండి, సొసైటీకి ఎంతో మేలు చేయాల్సిన ఉజ్వల భవిష్యత్తు ఉన్న పాప. ఆ పాప ఆ రకంగా ఇప్పుడు మనకు లేదు, దూరంగా ఉన్నారు కాబట్టి ఆ పాప పేరు శాశ్వతంగా ఈ కాలనీకి గుర్తుండిపోయేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఆ పేరు పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టి ఆ పాప పేరు పెడితే ఫ్యూచర్లో ఎవరైనా సరే అటు వెళ్ళే వైపు కూడా జాగ్రత్తతో పాటు వాహనదారులు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకో. ఖచ్చితంగా అండి, ఆ పాప గుర్తుంటుంది. ఆ పేరు పెట్టడం వల్ల పాపకి ఇది ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు గుర్తుండిపోతుంది. సో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూసినప్పుడల్లా ఆ జాగ్రత్తలు అనేది గుర్తుకొస్తాయి. మీరు ఫైనల్లీ వాహనదారులకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు స్పాట్లో ఉండి చూసినటువంటి ఐ విట్నెస్ కాబట్టి. వాహనదారులు ఇప్పుడు మన సిటీ లిమిట్స్లో ఉన్నప్పుడు అది 70-80 స్పీడ్ కూడా మించకూడదు. అసలు 30-40 లిమిట్స్లోనే ఉంది. అది సిటీ దాటలేదు మనం. సో మొన్న జరిగిన క్రాష్ అప్రాక్సిమేట్లీ 70-80 కిలోమీటర్స్ మినిమం ఉంటాడు అబ్బాయి ఆ కార్లో ఉన్న అతను. సో దానివల్ల అతను కంట్రోల్ తప్పి ఎడ్జ్కి వచ్చేసి గుద్దుకుంటూ పోయిందని నా నమ్మకం. జరిగిన సంఘటన దురదృష్టకరం. మేము ఆర్టీసీలో పనిచేస్తున్నాం, 30 సంవత్సరాలు ఈ కాలనీలో ఉంటున్నాము. ఇంతవరకు ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు డివైడర్ ఉండే, ఆ డివైడర్ దగ్గరనే మా బస్సులు ఆపుతుండేవి. అవి ఆపకుండా కూడా దూరంగా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రమాదాలు జరగకుండా. ఆనాటి నుంచి కూడా ఏం కాలేదు. కాకపోతే రీసెంట్గా రోడ్డు పెద్దగా అయింది కాబట్టి చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. రోడ్డు దాటాలని డిస్టెన్స్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి అక్కడ ఒక జీబ్రా గీతాలు కూడా లేవు, అట్లాగే రెడ్ సిగ్నల్ కూడా ఏంది పెట్టలేదు. దీని కారణంగా పోయే ప్రయాణికులు కానీ పాదచారులు ఏం చేస్తున్నారంటే సైలెన్స్గా వెళ్తున్నారు. అట్లా కాకుండా
ఒక చేయి లేబట్టుకుంటూ వెళ్తే ఎదుటంగా వచ్చిన వాహనాలకు కూడా కనపడుతుంది. ఆ జీబ్రా లైన్స్ ఉంటే కూడా వాహనదారులకు కూడా జీబ్రా లైన్స్ ఉంది, మనుషులు దాటుతారని అవగాహన వస్తుంది. అట్లాగే ఇంకా రెడ్ సిగ్నల్ కూడా ఉన్నదనుకో, ఆహా ఈడ డేంజర్ ఉన్నది, పాదచారులు నడుస్తారనే సిగ్నల్స్ వాహనదారులకు తెలుస్తుంది. కాబట్టి అది ఇమీడియట్గా అరేంజ్ చేయాలని మేము గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాము. అట్లాగే ఇంకోటి కూడా అండర్ గ్రౌండ్ వేసి మా రెగ్యులర్గా కోటికి కానీ అక్కడిక్కడ పోయేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ దాటడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ కంపల్సరీగా అరేంజ్ చేయాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు మాట్లాడండి. అంటే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉండాలి. అవి ఉంటే ఈ రోజు ఒక ప్రాణం పోయేది కాదు, వెంటనే అవి ఏర్పాటు చేయాలి. అందరివి తీసుకుంటాం. అదే చాలా యాక్సిడెంట్లు అమ్మా అక్కడ అయ్యేది, చాలా యాక్సిడెంట్. ఇప్పటివరకు చాలా యాక్సిడెంట్ అవుతుంది. మేము రోడ్డు దగ్గర ఉన్నప్పుడు ఎగిరి పడేది. ఇప్పుడు వృద్ధులం కానీ పిల్లలు కానీ స్కూల్ పోయేటోళ్ళు ఎంతమంది అవస్థపడుతున్నారు. అక్కడ రోడ్డు ఎక్కాలంటే నేను నన్ను లిఫ్ట్ పట్టుకొని ఎక్కవలసి వస్తున్నది. ఇది అమ్మ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అండర్ బ్రిడ్జ్ చేస్తేనే అందరికీ కాలనీ వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. చాలా కష్టపడి చదివించి తల్లిదండ్రులు తనకు న్యాయం చేయండి. ఏం చేస్తారో వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేచకాలం లేదు. 1 year పడుతుందా తెలియదు, ఆ కాలు ఆపరేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా తెలియదు. కొంచెం న్యాయం చెప్పండి. అక్కడ బ్రిడ్జ్ చేస్తే మాత్రం మీ పాప పేరు పెట్టాలి. ఆ బ్రిడ్జ్ పైన డాక్టర్ చదివి ప్రయోజకురాలు అవుదాం అనుకున్నామే, ఈరోజు ఇట్లా అయిపోయింది. ఎంత అన్యాయం జరిగిపోయింది మాకు. ఒక 35 years ఈ కాలనీలో ఈ గల్లీలోనే ఉంటారు వాళ్ళు, రెంట్కుంటూ చదివిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు చేయాలి న్యాయం వాళ్ళకి? ఆ బాబుకు కూడా మేజర్ యాక్సిడెంట్, పెద్ద ఆపరేషన్ అయి ఉన్నాడు. సిగ్నల్ గురించి ఒకటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి ఒకటి, అండర్ గ్రౌండ్ గురించి ఒకటి, వాటి ఏర్పాటు చేయడం వల్ల నష్టం ఏంటి, చేయడం వల్ల జరిగిన యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి ఇప్పుడు MBBS 2nd year కంప్లీట్ చేసి 3rd year స్టార్ట్ అయిపోతుంది. పాపం ఆమె డాక్టర్ కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంతో ఆశగా, పాపం వాళ్ళ బాధ చూస్తే చాలా వర్ణనాతీతం. కనీసం ఇప్పుడు ఆ రోడ్డు స్టార్ట్ అయ్యి 2 years 3 years అవుతున్నది. కనీసం ఆ సర్వీస్ రోడ్లు ప్రాపర్గా లేవు. ఆ ఫుట్పాత్ మీద అనేకమైన లారీలు ఆగుతున్నాయి రోజు. మామూలుగా ఫ్రూట్ పండ్ల బండ్లు కానీ, మామూలుగా చాయ్ డబ్బాలు కానీ, టిఫిన్ వాళ్ళందరూ కనీసం ట్రాఫిక్ వాళ్ళు కూడా దాన్ని చూసి క్లియర్ చేయలేని పరిస్థితి ఉన్నది. కనీసం అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కొంచెం తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఆ సర్వీస్ రోడ్ కూడా అన్కంప్లీట్ వచ్చిన బైక్లో మాత్రం కింద పడి చాలామంది అదే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన ప్లేసుల్ని ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేయకుండా దాదాపుగా ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అట్లానే పెండింగ్లో ఉన్నది. అసలు చాలా ఇబ్బందికరం, చాలా బాధాకరంగా ఉన్నది పాపం. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా కొంచెం అక్కడ ప్లాన్ చేసి తొందరగా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రయాణికులకు చాలా సులభంగా ఉంటుందని చెప్పేసి నేను అధికారులను కోరుకుంటున్నాము. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. జస్ట్ ఆ బ్రిడ్జిల వల్ల ప్రాబ్లం లేకపోవడం వల్ల పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అట్లా? మెయిన్ యాక్చువల్గా వాస్తవానికి 2 years అయింది ఇది రోడ్డు కన్స్ట్రక్షన్ మొత్తం కాబట్టి. ఆ 2 years వల్ల ఏమైందంటే మధ్యలో ఒక 1 kilometer దూరాన కూడా యూటర్న్ ఇస్తే టర్న్ చేసుకొని వస్తారు తప్ప ఈ మధ్యలో కాలనీస్ మధ్యలో ఏవైతే ఇచ్చిరో మన మనుషులు దాటడానికి ఏవైతే ఇచ్చిండో మెయిన్ సర్వీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో సర్వీస్ రోడ్లో 2 sides వెహికల్స్ అటు ఇటు పార్కింగ్ చేస్తారు. హోటళ్ళు మామూలు కమర్షియల్ ఉన్నాయి కదా, కమర్షియల్ మధ్యలో వెహికల్ స్టాండింగ్ చేసే వరకు ఈ దాటానికి ఇబ్బందిగా అయ్యి ఈ మధ్యలో ఏవైతే సింగిల్గా మనుషులు నడవడానికి ఇచ్చిరో దయచేసి అవి బంద్ చేసి యూటర్న్గా చేసి మెయిన్ సర్వీస్ రోడ్ కంప్లీట్ చేయాలి. సర్వీస్ రోడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వేసారు, వాడి స్కూల్ దగ్గర ఒకటి వేసారు, మనుషులు దానికి ఫ్లైఓవర్ పైన వేసారు ఇన్పై. సేమ్ అలా చేస్తే ఏంటంటే కాలేజీ పిల్లలు చూసుకుంటూ ఏదో టెన్షన్లో అమ్మాయి కూడా ఆ రోజు నైటు వాస్తవానికి 2 o'clock వరకు అసలు మొత్తం సిస్టమ్ మీదే ఉందంట. మమ్మీ పడుకో అని చెప్తే లేదు నాన్న మార్నింగ్ నేను సిస్టమ్ అక్కడ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మీరు వండుకొని డిస్టర్బ్ కాకండి, నా గురించి మీరు డిస్టర్బ్ కాకండి, నేను ఎవ్రీ మార్నింగ్ కూడా లేచి వెళ్తాను చెప్తే మార్నింగ్ లేచి కూడా ఆ పిల్లలు 2 o'clock వరకు చదువుకొని వాళ్ళు 99లో ఇక్కడ వచ్చారు. వాస్తవానికి 27-28 years మేము చూడబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మొత్తము పిల్లల ఎడ్యుకేషన్ మీద చేసారు. ప్రజెంట్
పిల్లలు ఎడ్యుకేషన్ చేసి పిల్లలకు చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఆషామాషి కాదు ఈ రోజుల్లో. ఆమె ఒక 2 years అయితే ఈ వయసులో ఆ కుటుంబాన్నే కాదు, ఆమె అసలు ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి కూడా అభిప్రాయం ఏంది. వాళ్ళ అన్నయ్యకు మేజర్గా యాక్సిడెంట్ అయింది ఎక్కడ మన సంగారెడ్డి దగ్గర. అయితే ఆ యాక్సిడెంట్ చూసి మా అన్నకి ఇంత మేజర్గా యాక్సిడెంట్ అయింది, ఈ విధంగా మా అన్నయ్యనే కాదు మా ఫ్యామిలీ కాదు మిగతా వాడిని కూడా పబ్లిక్లో నేను అందరినీ ఒక చూసుకోవడానికి ఒక డాక్టర్గా అయ్యి ఇలాంటివి చేయడానికి ఉండాలని చెప్పి ఒక డాక్టర్ కోర్సు తీసుకొని 2 years కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరం అడుగు పెట్టాలి. ఒక 2 years అయితే బంగారు తల్లి, ఆమె వాళ్ళ కుటుంబాన్నే కాదు ఇతరుల వాళ్ళని కూడా పోషిస్తుంది. ఇంత పబ్లిక్ కాలనీలో వాళ్ళు రెంటర్స్, వాళ్ళ డాడీ మేనేజర్గా ఏమైనా చేస్తాడు, 15,000 గుమస్తగా చేస్తాడు, చిన్న ఎంప్లాయీ. వాళ్ళ అమ్మ కూడా నిన్న ఎక్కడో పనికి పోయింది. వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్గా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ టైంలో ఎవ్వరు తీర్చండి ఆ బాధ. ఎన్నో మీడియాలు వస్తున్నాయి, నిన్న పిఎస్లో పోయినాము, 10 o'clock 3 o'clock అక్కడనే ఉన్నాం మేము. ఏది చేసినా మీడియా వాళ్ళు వస్తున్నారు చేస్తారు. ప్రాపర్గా మీరు అక్కడ పోండి, అక్కడ జరిగిన యాక్సిడెంట్ ఏముంది, ఆ రోడ్ పైన ఏముంది, అక్కడ ఏమున్నాయి, ఆ మధ్యలో మనుషులు దాడానికి ఎందుకు పెట్టిర్రు? మనుషులు దాటితే ఇవే ఆ హైవే బంద్ చేయండి, నేషనల్ హైవే అది 80 120లో పోతుంది, ఆ గ్రిల్ బంద్ చేయండి, యూటర్న్ పెట్టండి, యూటర్న్లో రాండి. లేకపోతే అధికారులు దయచేసి సర్వీస్ రోడ్లు మేము కంప్లీట్ చేయాలండి. ఉన్నాయండి, పిఎస్ కార్డు ఉన్నది కదా, యూటర్న్ ఒక్కటి ఉన్నది, దూరం ఉన్నా పర్లేదు, యూటర్న్ చేసుకొని వస్తారు. మనుషులు దాటానికి పెట్టి వాడు 120లో వస్తాడు ఆ మెయిన్ రోడ్లో, మనం సర్వీసులు దాటి వరకు వాడు దాకి చూడండి. అసలు ఇలా తప్పులేదు. నిన్న కూడా యాక్సిడెంట్ తెలుసా, తండ్రి ఒక కాలు జస్ట్ ముందర పెట్టిండు, అమ్మాయి 2 calls కింద పెట్టింది. తండ్రికి దాకా అమ్మాయి దాకా స్పాట్లో 15 people కింద పడి, తల్లికి కూడా కాలు ఇప్పుడు అసలు అది మేజర్గా అసలు ఆయన ఇక్కడ వస్తున్నారనేది నాకు తెలియదు, రాడని అనుకుంటున్నాను. డాక్టర్ 24 hours కూడా ఎక్కడ కదలొద్దని చెప్పారు. చాలా జరిగిన ప్రమాదం. ఆ అమ్మాయి అయితే మా కళ్ళ ముందల మేము దాదాపు 20 years నుంచి చూస్తున్నాం కదా, 30 years ఉండబట్టి అసలు ఆ అమ్మాయి కూడా మేము టెంపుల్ దగ్గర కూడా ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా చురుగ్గా పాల్గొనేది. అందరితో అలా చుట్టా రిలేషన్ అడగండి వాళ్ళను. అసలు ఆ అమ్మాయి ఎక్కడ పోయిన రిలేషన్లో చాలా మంచిగా మందలింపు కానీ పలకరింపు కానీ అందరూ అసలు వాళ్ళు అసలు 3 days అయి ఉండబట్టి వాళ్ళ కోసం మనం తీయలేము. దయచేసి అవి ఏమైనా సర్వీస్ రోడ్లను మొత్తం కంప్లీట్ చేయాలి. హైవేల మీద ఈ గ్రిల్స్ చిన్నది ఏదైతే మనుషులకి ఇచ్చిరో దయచేసి అవి బంద్ చేస్తే కరెక్ట్. అది ఇట్లా ప్రాణాలు చాలా పోతాయి. ఆ డ్రైవర్ కూడా తాగుడు మొత్తం వచ్చిండు, మందు తాగినాడు, మార్నింగ్ టైంలో డివైడర్కి వచ్చిండాడు. అసలు వీళ్ళు ఎడ్జి దిగలేదండి, ఇంకా హైవేకి అసలు కాలు పెట్టలే వీళ్ళు. దయచేసి దీన్ని గమనించి మీరు ఒకసారి హైవేలో కూడా ఫోటో తీసుకొని అక్కడ వేసుకోండి, అక్కడ పాయింట్ ఉంది. ఓకే.